విన్నావా ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? బోలో యేసుక్రీస్తు మహారాజుకి. పిల్లరా, అందుకే మనుషులందరూ పాపాలు పోగొట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అన్నదానమని, వస్త్రదానమని ఇలాగా చేస్తూ ఉంటారు. దాని ద్వారా పాపం పోతుందని ఆశిస్తూ ఉంటారు. అయితే పిల్లరా, మనం చేసే దాన ధర్మాల ద్వారా గ్రామములు మంచోడు, మంచి కుటుంబం అని పేరు వస్తుంది, కానీ పాపం మాత్రం పోదు. ఎందుకంటే పాపము హృదయంలో ఉంటది. కనుక హృదయంలో ఉన్న పాపాన్ని పోగొట్టుకోవాలంటే వేద గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. అయితే ఎడ్ల రక్తము, కోడెల రక్తము, మేకల రక్తం మానవుని పాపాలు తీసివేయడం అసాధ్యం. ఎందుకంటే మేకలకి, గొర్రెలకి ప్రియులరా వాటికి ప్రాణం ఉంటది, ఆత్మ ఉండదు. కానీ మనిషి ఆత్మ కలిగిన వాడు. ఆత్మ కలిగిన మానవుని యొక్క పాపాలు ప్రియులరా, ఆత్మ లేని ప్రాణుల రక్తం ద్వారా మానవుని యొక్క పాపాలు పరిహరించబడవు. కనుక మానవుని పాపము పరిహరించబడాలంటే పాపము లేని మానవుడే కావాలి. ఆ మానవుడు పరిశుద్ధుడై ఉండాలి. కానీ ఈ లోకంలో అటువంటి పాపము లేని మానవుడు, పరిశుద్ధుడైన మానవుడు ఎవరైనా ఉన్నారంటే బైబిల్ అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేశారని బైబిల్ గ్రంథము నేరారోపణ చేస్తుంది. కనుక మనిషి పుట్టుకతోనే పాపి, జన్మతః పాపి. కనుక ఇటువంటి పాపి అయిన మానవుడు మరొక పాపిని రక్షించడానికి సరిపోయిన వాడు కాదు. కనుక ఇటువంటి పరిస్థితులు ఉన్న మానవులను దేవుడు చూచి, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు గనుక, దేవుడు ఒక్కడే పాపము లేనివాడు గనుక, ఆ పాపము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు యేసు అని పేరున ఈ లోకానికి రావడం జరిగింది. పిల్లలు గమనించండి, ఆయన కన్యకు పుట్టారు. యేసు ప్రభువారు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించారు. ఆయన జీవించిన జీవితంలో పాపము లేదు, ఆయన మరణంలో పాపము లేదు, ఆయన పుట్టుకలో కూడా పాపము లేదు. యేసు ప్రభు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన పాపము చేయలేదని, పాపము ఎరగలేదని, ఆయనలో పాపము లేదని బైబిల్ చెప్తుంది. కనుక పాపము లేని ఆ యేసు ప్రభువారు మనుషులందరి పాపాల కొరకు ఆయన సిలువలో చనిపోయి, రక్తం కార్చి, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ప్రియరా, వారి జన్మ కర్మ పాపాలన్నీ క్షమించబడతాయని బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన కుమారుడిని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అవును ప్రియరా, పాపం పోవాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే సరిపోతుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అంటే నరకమైన శిక్ష తప్పుతుంది, పరలోకం తక్కుతుంది. కనుక యేసు ప్రభు అంటున్నారు, నేనే మార్గము. ఎక్కడికి? పరలోకానికి. చూడండి, మీ సంగయ్యగూడు రావడానికి 4 దారులు ఉన్నాయి. ఎండ్రగూడు నుంచి రావచ్చు, యాదవ నుంచి రావచ్చు, ఇలాగ చాలా దారులు ఉన్నాయి. కానీ పిల్లరా, మనిషి పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభు తప్ప వేరొక మార్గము లేదు. కనుక యేసు ప్రభువే పరలోకానికి మార్గము, యేసే జీవము, యేసే సత్యము. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువుని మీరు మీ సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా పాపము నుండి విడుదల పొందుతారు. నిత్య జీవానికి, పరలోకానికి మీరు వారసులుగా మారుతారు.